మిత్రులు నమస్కారం. రేడియో రంబాబ్ ఛానల్ స్వాగతం. ఎలా ఉన్నారు? ఈ మధ్య మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. కొన్ని ఆరోగ్య కారణాల వల్ల మిమ్మల్ని వెంటనే కలిసి ఒక వీడియో సమర్పించలేకపోయాను. అయితే నేను చాలా రోజులు బట్టి అనుకున్నటువంటి ఒక సినిమా తోడు నీడ. తోడు నీడ 1965 మే 12న విడుదలైంది. అంటే ఈ సంవత్సరం అంటే 2025కి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. తోడు నీడ ఇది తమిళ్ రీమేక్. కర్పగం అనేటువంటి ఒక సినిమాని ఆధారం చేసుకుని తీశారు. కర్పగం సినిమా డైరెక్టరు కెఎస్ గోపాలకృష్ణన్. ఆయనకిను ఈ తోడు నీడ దర్శకులు ఆదిత్య సుబ్బారావు గారికి ఒక అనుబంధం ఉంది. ఏమిటంటే ఇద్దరు కూడా మోడర్న్ ఆర్ట్ థియేటర్స్ వారు నిర్మించిన కుముదం చిత్రానికి ఆదిత్య గారు డైరెక్టరు, గోపాలకృష్ణన్ ఏమో రైటరు. సో దానివలన గోపాలకృష్ణన్ తర్వాత కాలంలో ఈ ఉమెన్ సెంట్రిక్ అంటే స్త్రీ పాత్రలు ప్రధానంగా ఉండేటువంటి సినిమాలు ఆయన తీశాడు. సో కర్పగం సినిమా తమిళంలో బాగా ఆడటంతో అప్పట్లో విజయన్ భట్ గారు ప్రొడ్యూసర్ కాదు కానీ ముందర ఆయన ఫైనాన్షియర్. ఆయన ఈ సినిమా చూస్తే తెలుగులో తీస్తే బాగుంటుందని మరొక ఫైనాన్షియర్ని కలుపుకుని రామిరెడ్డి గారు అన్న ఆయనతోటి కలిసి విజయన్ భట్ ప్రొడక్షన్స్ పేరుతోటి ఈ సినిమాని తెలుగులో తీశారు. అయితే సాధారణంగా ఆదిత్య గారి సినిమాలంటే అక్కినేని సావిత్రి కంపల్సరీగా ఉంటారు కదా, మరి ఈ సినిమాలో ఎందుకు లేరు? అక్కినేని సావిత్రి బదులు ఎన్టీఆర్ భానుమతి వచ్చారే అని చెప్పి మనకు అనిపిస్తుంది. దీనికి కారణం ఇత విధంగా తెలియదు కానీ బహుశా నిర్మాతలు ముందుగానే ఎన్టీఆర్తో తీయాలి ఈ సినిమాని నిర్ణయించుకున్నారేమో అని చెప్పి నాకు అనిపించింది. ఒకవేళ నేను తప్పైతే చాలామంది పెద్దలు ఉన్నారు, మీ కామెంట్స్లో తెలియచేయండి. కథ గురించి పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు కానీ ధర్మారావు పెద్ద జమీందారు, ఊరి పేరు మా ఊరు. అక్కడ ఒక అభ్యుదయ రైతు, ఆ రైతు పేరు గోపి. ధర్మారావుకి ఒక కొడుకు, ఒక కూతురు పేరు రాధ, కొడుకు పేరు రాజా. సో ఈ ఆదర్శ రైతు గోపి పోషించిందేమో ఎన్టీఆర్ గారు, రాధ పాత్ర ఏమో జమున, అలాగే ఈ రాజా పాత్ర ఏమో రామకృష్ణ వేశారు. రామకృష్ణ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఆమె పేరు రాణి, ఆ పాత్ర పోషించిన గీతాంజలి. ఆ గీతాంజలికి ఒక విలన్ తండ్రి ఉంటాడు, ఎవరు చెప్పక్కర్లేదు, నక్కజిత్తుల నాగభూషణ్ అనమాట, నాగరాజు పేరు. అయితే ఇక్కడ ఈ ధర్మారావు గారికి ఆయనకు ఒక ఆప్తమిత్రుడు ఉంటాడు, చిన్నప్పటి బాల్య స్నేహితుడు అనుకుందాం, ఆనందరావు ఆయన పేరు. ఆయన కరెక్టర్గా ఉంటాడు. ఆయన కూతురేమో లక్ష్మి, భానుమతి ఆ పాత్ర వేసింది. ఇది సో ఇందులో సంఘర్షణ, వీటన్నిటి మధ్య ఒక పాప చుట్టూ కథ నడుస్తుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. ఆ పాప ఏమో గీతాంజలి కూతురు, అంటే రాణి పాత్ర పోషించినప్పుడు గీతాంజలి కూతురు. కానీ పెరగడం అంతానేమో రాధ దగ్గర పెరుగుతుంది, అంటే కోడల దగ్గర పుట్టిన కూతురు దగ్గర పెరుగుతుంది అనమాట. ఈ అనుబంధం అంతా కూడా ఎక్కడ విడిపోతుందంటే మధ్యలో ఆస్తి తగాదాలు రావటం, కొడుకు ఆస్తి డిమాండ్ చేయటం, తండ్రి నేను ధర్మారావు ఇవ్వనని చెప్పటం, దానికి ఇతను ఎగేయటం, వెనక నుంచి ఈ నాగరాజు పాత్ర ఎగేయటం, ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఆ పిల్లని తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, ఈ తల్లిదండ్రి. ఆ పిల్ల ఏం చేస్తుంది, లేదు అమ్మ నాన్నని విడిద్దరిని పిలుస్తుంది. ఎవరు అప్పటికి ఎన్టీఆర్కిను అంటే రాధకిను గోపికి వివాహం అవుతుంది. అంటే ఎన్టీఆర్ గోపి పాత్ర పోషించారు కాబట్టి ఆ పిల్ల ఏం చేసి వచ్చేసి అన్నం తింటూ ఉంటుంటే ఆ పిల్ల లాక్కెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చేస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్ల వస్తున్నప్పుడు ఒక ఆంబోతు అడ్డం వస్తుంది. ఆంబోతు నుంచి ఆ పిల్లని రక్షించే క్రమంలో ఈ రాధ పాత్ర ప్రాణాలు కోల్పోతుంది. అది ఒక షాక్. సో దాంతో గోపి పాత్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ధర్మారావు చూసి బాధపడతాడు, అయ్యో నన్ను అల్లుడు ఇట్లా అయిపోయాడు ఏమిటి అని చెప్పి. సో అతను ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ అయిన ఆనందరావుని రిక్వెస్ట్ చేస్తాడు, మా అల్లుడు పెళ్లి చేసుకోవాలి. చివరికి వాదిస్తాడు, నీకు భార్య ఎక్కర్లేదయ్యా, ఆ పాపకి ఒక తల్లి కావాలి, అలాగే నాకు ఒక కూతురు కావాలని చెప్తాడు. అట్లా ముందరే మనకి సినిమా ఇంట్రడక్షన్లోనే భానుమతిను నాగయ్య వీళ్ళు కారులో వస్తుంటే వాళ్ళ కారు ఆగిపోతే గోపి అంటే ఎన్టీఆర్ సహాయం చేసినప్పుడు భానుమతి అంటే ఆ లక్ష్మీ పాత్ర అభిమానం పెంచుకుంటుంది. అలా ఒక తెలియకుండానే ఆవిడ ప్రేమలో పడుతుంది, కానీ చెప్పదు. కానీ సరే ఈ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య పెళ్ళి అవుతుంది, కానీ ఒక అనుబంధం ఏర్పడదు. సరే బాధపడుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే
ఆ పిల్ల కూడా దగ్గరికి రాదు ఎందుకను. దానికి ఏదో కారణం చూపిస్తారు. పెళ్లి సమయంలో ఆ పిల్ల తండ్రి పక్కన కూర్చుంటే తాత తీసుకెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఈ కొత్తగా వచ్చిన తల్లి వలన నాకు తండ్రి దూరం అయిపోయాడు అనేటువంటి అంటే ఒక సైకలాజికల్ దీంట్లోకి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. సో అలా అయినప్పుడు ఈ నాగరాజు మళ్ళీ సరే ఒక ప్లాన్ వేసి ఆస్తి సంపాదించడానికి దాన్ని చేయాలంటే వీళ్ళని చంపేయాలి అనేటువంటి దీనికి వచ్చేస్తాడు నిర్ణయానికి. అప్పుడు ఆనందరావు కలెక్టర్ కదా, ఆయన ఒక ఎస్ఐని పిలిచి వీళ్ళని కొంచెం జాగ్రత్త కనిపెట్టుండి ఈ నాగరాజు బృందాన్ని చేస్తారని తెలిసిందంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసే సమయంలోనే ఆ నాగరాజు ఇతన్ని పొడవబోతాడు, గోపి పాత్రని పొడవపోతుంటే లక్ష్మి అంటే భానుమతి అడ్డొచ్చి ఆ దెబ్బ తగలటం, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, చివరికి ఆ పాప అమ్మ అని పిలవటం, దాని తర్వాత సుఖాంతం. ఇది తోడు నీడ. తోడు నీడలో తమిళ వెర్షన్కి తెలుగు వెర్షన్కి కొన్ని తేడాలు కొంచెం ఉన్నాయి. ఉదాహరణకి తమిళ వెర్షన్లో 4 పాటలు ఉన్నాయి. ఆ 4 కూడా గాయని పాడిన పాటలే, అంటే సుశీలే పాడారు. అందులో డ్యూయట్స్ ఉన్నట్లేవు. తెలుగులో 2 డ్యూయట్స్ యాడ్ చేశారు. ఒకటేమో మందులున్నా మాన్యాలున్నా మంచి మీద మగు ఉండాలి, ఇంకోటేమో నీ చెలివిలోని తెలిపిదనం ఇదే అనే ఒక పాట ఉంది కదా, అది పిబి శ్రీనివాసు జానకి పాడారు. ఒకటేమో రామకృష్ణ గీతాంజలి మీద, ఇంకోటేమో ఎన్టీఆర్ను జమున మీద చిత్రీకరిస్తారు. తమిళ సినిమాలో ఉందో లేదు కానీ తెలుగు సినిమాలో ఒక ప్రయోగం చేశారు. అదేమిటంటే ది మ్యాన్ హూ న్యూ టూ మచ్ అనేటువంటి హిచ్కాక్ సినిమా 1956 వచ్చింది. దాంట్లో సింగర్ కమ్ యాక్టర్స్ డొరైన్ అనే ఆవిడ పాడినటువంటి పాటని చూసారా అనేటువంటి పాటని తెలుగులో, ఇంగ్లీష్లోనే, తెలుగులో కాదు ఇంగ్లీష్లో పాడించారు. ఒకసారి అయ్యే ఎవరిది, ఆదుర్తి గారిదా ఆత్రేయ గారిదా, ఇది కూడా ఒక తెలియని విషయమే. అద్భుతంగా పాడింది. చూసారని పాట ది గర్ల్ హూ వాంట్స్ టు నో సంథింగ్ అలా వస్తుంది. మీరు ఆ పాట యూట్యూబ్లో చూడండి. అందులో ఆవిడ ఏం చేస్తుంది, ఫస్ట్ ఈ పాట ఇంగ్లీష్ పాట పాడుతుంది, తర్వాత ఏమో వెంటనే జోచ్యుతానంద జోజో ముకుందా పాడుతుంది. ఆ తర్వాత అప్పుడు అమ్మ ఒడి అత్త ఒడి మెత్తనమ్మ పువ్వులే మెత్తనమ్మ అనేటువంటి జమున పాడుతుంది. అప్పుడు ఆ పిల్ల భుజాన్ని వేసుకుంటే నిద్రపోతుంది. సో ఈ పాటని మళ్ళీ ఒక తమిళ సినిమాలో పెట్టారట. ఆ తమిళ సినిమాలో తమిళ్లో పెట్టారు, పాటను కాపీ కొట్టారు కానీ ఏం రాజా జిక్కి పడినటువంటి పాట. సో ఇది ఈ పాటకు సంబంధించి ఈ సినిమా చిత్రీకరణలో కొన్ని గమ్మత్తైన సంఘటనలు జరిగాయి. అదేమిటంటే, ఒకటి ఎస్ఆర్ గారు మనకు తెలుసు కదా, ఒకసారి ఆయన అప్పుడప్పుడు డోస్లో ఉంటారు. అలా ఆర్టిస్టుల కాంబినేషన్ కుదరదేమో అని చెప్పి ఆయన డోస్లో ఉన్న సందర్భంలోనే ఒక సీన్ షూట్ చేశారు. సరే ఎస్విఆర్ గారు 2 రోజుల తర్వాత ఆ రషెస్ చూసినప్పుడు ఆదిత్య గారిని పిలిచి, ఏమయ్యా నేను మామూలు పరిస్థితుల్లో లేను, నేను అట్లా చేసేస్తే నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు, నువ్వు గెట్అవుట్ అన్న ఎందుకనలేదు నన్ను అని చెప్పి ఎస్ఆర్ అడిగారట. సరే ఆదిత్య గారు, ఏమంటే ఇది కాంబినేషన్తో కూడినటువంటి షాట్, ఇది మీరు ఒక్కళ్ళే కాదు కదా అని ఆయన ఏదో చెప్పబోయారు. లేదు ఈ షాట్ను మళ్ళీ రీషూట్ చేస్తేనే నేను నెక్స్ట్ షూటింగ్ కంటిన్యూ చేస్తానని పట్టుబట్టారు ఆయన. చివరికి మళ్ళీ సాధించి చేశారనుకోండి. అదొకటి. అంటే ఆయన వ్యక్తిగత అలవాట్లు ఎలా ఉన్నా అది తన పని మీద ప్రభావం చూపిస్తే ఆయన ఒప్పుకోలేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇంకోటి ఏంటంటే, భానుమతి గారు పాడినటువంటి ఒక పాటలో ఎన్నో రాత్రులు వస్తాయనుకుంటే ఆ పాటలో ఫ్లూట్ లెవెల్ ఏదో ఎక్కువైంది ఎక్కడోట, మరి కొంచెం ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంది. అప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ బివి రావు ఎవరు ఉంటే పిలిచి, బాబు ఈ షూట్ చేసేటప్పుడు మీరు ఈ పాటలో ఫ్లూట్ లెవెల్ ఎక్కువ ఉంది, మళ్ళీ మీరు కొంచెం అది అడ్జస్ట్ చేసి తీసుకురండి, అప్పుడే మళ్ళీ నేను షూట్ చేస్తానని చెప్పి షూటింగ్ అప్పుడు కూడా చేయలేదు. అది చేయకపోతే నేను బ్రేక్ ఇస్తున్నాను, మీరు షూట్ చేసి ఆ మార్పు చేసి తీసుకొస్తేనే షూటింగ్ కొనసాగుతుంది, నేను మర్చిపోతానని చెప్పి అనుకున్నారేమో కానీ పొరపాటు పడకండి, నేనేం మర్చిపోలేదు, మీరు ఆ మార్పు చేసి పాటను తీసుకురండి అని తర్వాతే ఆవిడ ఆ పాట షూటింగ్కి ఒప్పుకున్నారట. ఇవి కొంచెం ఆశ్చర్యపరిచే విషయాలు కదా. అంటే ఆర్టిస్టులు కొంత, అంటే చిన్న విషయాల పట్ల మరి ఆర్టిస్టులు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అని చెప్పి అనిపిస్తుంది. సో ఇది ఈ సినిమాకి సంబంధించి. ఈ సినిమా సరే తర్వాత మలయాళంలో తీశారు, రిష్తే నాతే అనేటువంటి పేరుతోటి 1965లో తీశారు. అయితే పెర్ఫార్మెన్స్ వైజ్ మనం చూస్తే, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ వైజ్ మనం చూస్తే ఎన్టీ రామారావు గారు అలాగే ఎస్విఆర్ గారు చాలా పోటీ పడి నటిస్తారు. అంటే నిజంగా చెప్పండి, వాళ్ళు తండ్రి కొడుకుల్లో ఉంటారు. పేరుకి మామ అల్లుల్లా కనిపించిన, అల్లుడంటే విపరీతమైన ప్రేమతో ఆయన ఉద్వేగాలన్నీ అద్భుతంగా చూపిస్తారు.
అలాగే భార్య పోయిన క్షణాన ఒక 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 డిప్రెషన్లో వెళ్ళినటువంటి ఆ భార్య వియోగం తట్టుకోలేని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే తీరు చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామారావు చాలా అందంగా ఉంటారు. ఆయన ఎంత అందంగా ఉంటారంటే ఆయన విగ్గు లేదు ఈ సినిమాలో, ఆయన చాలా హాయిగా విగ్గు లేకుండా చక్కగా ఎంత బాగుంటారో. కోటేరు ముక్కు, అలాగే చక్కటి హెయిర్, ఇవన్నీ అద్భుతంగా మనకు కనిపిస్తాయి. అలాగే జమున ఉన్నంత తక్కువ ఆవిడ కొంతగా ఒక సగం భాగం ఉంటుంది, ఆ సగం భాగం ఆవిడ చక్కగా చాలా బాగా చేస్తుంది. భానుమతి గారికి నిజం చెప్పాలంటే ఆవిడకి రోల్ తక్కువే, కాకపోతే ఒక అర్బన్ స్త్రీగా ఒక 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 నగరం చేసినటువంటి యువతగా చూపించడం కోసం ఆమె ఎంచుకున్నారేమో అనిపిస్తుంది. ఇందులో రంగారావు గారును అలాగే నాగయ్య గారు వీళ్ళిద్దరు తమిళ వెర్షన్లో కూడా చేశారు. అలాగే తమిళ వెర్షన్లో కేఆర్ విజయను సావిత్రి నటించారు. సో తెలుగుకి వచ్చేప్పటికి అది జమున భానుమతిగా మారింది. అక్కినేని మరి సావిత్రి కాంబినేషన్ ఎందుకు తీసుకోలేదు? బహుశా అది నిర్మాతల నిర్ణయం అయ్యి ఉండాలి. ఆదుర్తి గారిని అడిగితే ఆయన అక్కినేని సావిత్రి అనేవాళ్ళేమో, కానీ వాళ్ళు ఫిక్స్ అయిపోయి అదే వెళ్ళినట్టున్నారు. ఏమంటే వీళ్ళ కాంబినేషన్ మీరు తీయాలని చెప్పి. సరే, అప్పటికే దాగుడు మూతల సినిమా వచ్చింది ఆదుర్తి ఎన్టీఆర్ కాంబినేషన్లో, అది మంచి హిట్ అయింది. సో ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇంకో విశేషం ఏమిటంటే ఇది కేఆర్ విజయ్ గారికి ఆవిడ ఒక మంచి కెరీర్ని ఇచ్చినటువంటి సినిమా కర్పగం. ఈ గోపాలకృష్ణ గారే తర్వాత కర్పగం స్టూడియోస్ అని కూడా నిర్మించారు. మన పాత సినిమాల్లో స్టూడియోస్ చూసినప్పుడు కర్పగం అనేటువంటి ఒక స్టూడియో కూడా మనకి కనిపిస్తుంది. ఇలా పాటలు ఒక మాట చెప్పి వెళ్తాను, పాట కూడా చెప్పాలి కదా. ఈ సినిమా పాటలన్నీ చాలా హిట్. ఆత్రేయ గారు పాటలు రాశారు, మాటలేమో జూనియర్ సముద్రాలు రాశారు. మాటలు చాలా బాగా రాశారు. పాటలు మనం చూస్తే అత్తఒడి పువ్వు వలే మెత్తనమ్మ ఆదమర్చి నిద్రపో హాయిగమ్మ అని చెప్పి అది పాట చాలా బాగుంటుంది. ఎందుకీ కన్నీరు ఎందుకలా ఉన్నావు, నేనేమైపోతాను అనుకున్నావా, నీడై ఉంటాను నీ నీడై ఉంటాను, ఇదో పాట. ఇంకోటి వలపులోని తీయదనం ఇదేలే, పివి శ్రీనివాసు జానకి పాడిన పాట. అలాగే ఇంకొక పాట మనకి చూసినట్టయితే మళ్ళున్నా మాంజాలన్నా మంచి మీద మగ ఉండాలనేటువంటి పాట. అద్భుతంగా ఉండేటువంటి ఈ పాటలన్నిటికీ అప్పటి రివ్యూని మేము చూశాను ఊరికినే ఎలా ఏం రాశారని. సో రివ్యూలు అందరూ చాలా వరకు ఎవ్వరు కూడా భానుమతి గారి పాడిన ఇంగ్లీష్ పాట గురించి మెన్షన్ చేయలేదు. ఈ పాట పలానా పలానా అని చెప్పడానికి బహుశా ఇప్పుడు గూగుల్ ఉంది, అప్పుడు గూగుల్ అది ఏముంది వాళ్ళకి ఏం తెలుసు తెలియకపోవచ్చు. అందరూ ఏదో కుటుంబ కథా చిత్రం, విలువలు, ఆత్మీయత వీటన్నిటిని ప్రతిపాదించిన చిత్రం అని చెప్పి రాశారు. ఒక రివ్యూలో కథలో పటుత్వం లేదు కానీ నటీనటులు బాగా చేశారని చెప్పి రాశారు. వాసిరాజు ప్రకాశం గారి రివ్యూ మాత్రం ఆంధ్రప్రదేశ్లో రాశారు. అది ఒక అద్భుతమైన చిత్రంగా ఆయన పొగిడారు. సో ఇది మహాదేవన్ గారు సంగీతం గురించి నాకు వచ్చిన డౌట్ వచ్చింది. మహాదేవన్ గారు పాటలు మరి తమిళ పాటలే తీసుకున్నారు. తమిళ్లో 4 పాటలే ఉన్నాయి, అందులో మేల్ వాయిస్ లేదు. తమిళ్ సుశీల్ గారే పాడారు. సరే 2 డ్యూయెట్లు, అది ఆదిత్య గారి చమక్కు. 2 డ్యూయెట్లు పెట్టి ఆయనకి ఎలా తీయాలో, ఆడియన్స్ని ఎలా కనెక్ట్ చేయాలో అని తెలుసు కదా, అలా కనెక్ట్ చేశారు. సో తమిళం పాటలు మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ మరి ఆ ట్యూన్స్ తీసుకున్నారో లేదో మనకు తెలియదు. కానీ ఈ కర్పగం సినిమా మాత్రం తోడు నీడగా ఎన్టీఆర్, ఎస్వీఆర్ వీళ్ళిద్దరు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మనకు కనిపిస్తాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాగయ్య గారు బహుశా తమిళంలో కూడా కరెక్టర్గా వేసి ఉంటారు, కానీ ఆయన ఎక్కడ చూసి కరెక్టర్గా అనిపించరు. ఆయన మహా అనిపిస్తే మనకి ఏమనిపిస్తారు, జడ్జిగా అనిపిస్తారు. ఆయన కరెక్టర్ పాత్ర చేసే రకంగా. సో రామకృష్ణ ఓకే, కానీ గీతాంజలి కొంచెం విలని బాగా ప్రదర్శించాలి. అది పాపం ఆవిడ వల్ల అంతగా సాధ్యపడలేదు. ఆ పాత్ర అంతా నాగభూషణ గారి భుజాన్ని వేసుకున్నారు. అలాగే రమణారెడ్డి గారు కూడా చివరి దాకా ఉంటారు. రమణారెడ్డి గారు కూడా ఆయన విలన్ కాదు కదా, ఒక సపోర్టివ్ రోల్గా. ఆ రోజుల్లో ఒక జమీందారు, ఒక పెద్ద భూస్వామి అంటే ఒక గుమస్తా ఎవరో ఉండేవాళ్ళు. అలాంటి గుమస్తా పాత్ర రమణారెడ్డి పోషించారు. ఆయన కూడా బాగా చేసేటువంటి పాట. అంటే ఉన్నంతలో టీకెస్ట్ గారు ఎడిటర్, ఉన్నంతలో చక్కగా తీసినటువంటి సినిమా ఇది. కానీ యూట్యూబ్లో మాత్రం సినిమాని ముక్కలు చేసి పెట్టారు. మొత్తం సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది. నేను వెతికితే సన్ నెక్స్ట్లో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉందని నాకు అనిపించింది. ఇది 60 ఏళ్ల తోడు నీడలో ఈ చిత్ర నిర్మాణం వెనుకున్నట్టు విశేషాలు. ఒకటే సందేహం నాకు ఇంకా మిగిలిపోయింది, ఆదుర్తి అక్కినేని సావిత్రిని వదిలేసి ఎందుకు ఎన్టీఆర్ భానుమతి జంటను తీసుకున్నారు అనే దానికి నా ఎజంప్షన్గా నాకు అనిపించింది
ఇది నిర్మాతల నిర్ణయం అని. మరి మీకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు ఇంతకు మించిన సమాచారం తెలిస్తే అది ఎందుకో తప్పకుండా మీ కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.